హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే పచ్చి రొయ్యలు దోసకాయ అన్నమాట ఫ్రెండ్స్. ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ముందుగా దోసకాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆనియన్స్, కరివేపాకు. అయితే నేను కరివేపాకు వేయలేదు, పచ్చిమిరకాయలు కూడా వేయలేదన్నమాట ఫ్రెండ్స్. నేను ఓన్లీ కారం అనమాట, పసుపు, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఆయిల్ అనమాట. ఇవన్నీ కూడా వేసేసి సరిపడా ఆయిల్ పోసేసి మొత్తం అంతా కలిపేసి ఇదే స్టైల్లో చేసామన్నమాట. పొయ్యి మీద పెట్టేస్తే ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా కుక్ అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ చిన్న సైజు రొయ్యలు కలుపుల్లోకి ఉపయోగిస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇలా కలుపుల్లోకి అయితేనే బాగుంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ రొయ్యలు అనేవి చిన్న సైజు రొయ్యలు చూడండి. ఏంటంటే వంకాయలు, బెండకాయలు, దోసకాయలు ఏదైనా వెజిటేబుల్లో వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుని వండుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది అనమాట ఫ్రెండ్స్. ఇది చాలా చిన్న సైజ్ అనమాట. ఈ ఓన్లీ ఏంటంటే వెజిటేబుల్స్లోకి వేసుకుని వండుకోవటానికి మాత్రమే ఉపయోగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఈ ప్రాన్స్ అనేది అంటే ఈ రొయ్యలని. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది వంకాయ, దోసకాయ, బెండకాయలో కూడా మామూలుగా ఆనియన్స్లో కూడా వేసుకోవచ్చు, ఎగ్స్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది దేంట్లో అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రొయ్యలు అనేవి ఈ ఏంటంటే కలుపుకి ఉపయోగించే వాటిని ఈ చిన్న సైజులో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్.